కొన్ని సినిమాలు థియేటర్ గేటు బయటకు వచ్చేదాకే గుర్తుంటాయి. కొన్ని సినిమాలు ఇంటికి వచ్చేదాకా గుర్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటి విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన చావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభు మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విక్కీ కౌశల్ కెరీర్ ను ఎక్కడికో తీసుకువెళ్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. నిజానికి ఈ సినిమాను పుష్ప 2కి పోటీగా రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ పుష్ప 2తో జరిపిన చర్చల తర్వాత సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబ్ తనకు పోటీ లేదని గర్వంతో విర్రవీగుతుండగా కథన రంగంలోకి అడుగెడతాడు శంభు మహారాజ్. ఛత్రపతి శివాజీ తనయుడిగా స్వరాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా సింహంలా ముందుకు సాగే శంభును ఎదిరించడానికి లక్షల మంది మొఘల్ సైన్యానికి చేతకాదు. అయితే సంగమేశ్వర్లో శంభు మహారాజ్ అతి తక్కువ సైన్యంతో ఉన్నాడని తెలుసుకున్న మొఘలులు దొడ్డిదారిన అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తారు. వేల మందిని ఒంటి చెయ్యితో ఎదిరించి చేతుల సంకెళ్లతో కట్టేసే వరకు పోరాడుతూనే ఉంటాడు శంభు. అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబ్ చేతికి చిక్కిన శంభును ఏ స్థాయిలో హింసించాడు, ఆ హింసను శంభు మహారాజ్ ఎంత ధైర్యంగా భరించాడు అనేది ముగింపు. విక్కీ కౌశల్ ఈ సినిమాలో చూపిన నట విశ్వరూపానికి నేషనల్ అవార్డు కూడా తక్కువే అనిపిస్తుంది. ఒక పాత్రను ఎంతలా ఓన్ చేసుకుంటే ఈ స్థాయిలో జీవించగలడో చెప్పండి. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో విక్కీ నటన కన్నీరు పెట్టించడమే కాక మనసు లోతుల్లో బలమైన భావోద్వేగానికి మేలుకొలుపుతుంది. కళ్లల్లో ధీరత్వమే కాదు, గొంతులో గంభీరతను కూడా అద్భుతంగా పండించాడు విక్కీ కౌశల్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏడుస్తూ బయటకు వస్తున్నారంటే విక్కీ యాక్టింగ్ వాళ్లకు ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2తో పాటు రష్మిక మందన అకౌంట్ లో చావాతో మరో బ్లాక్ బస్టర్ పడింది. ఎడబాటును, భర్త బాధను మానసికంగా భరించిన భార్యగా ఆమె పాత్రకు మంచి వెయిటేజ్ ఉంది. మన తెలుగు సినిమాల్లో కామెడీ విలన్స్ గా చూపించే అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్ లాంటి ఎంతో మంది నటులకు అద్భుతమైన పాత్రలు, ఎలివేషన్స్ పడ్డాయి. వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే ఇంత మంచి నటుల్నా మనం సరిగా వాడుకోకుండా వేస్ట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాని ఎలివేట్ చేసిన విధానం గురించి మరో 10 ఏళ్లు మాట్లాడుకుంటారు. హీరోయిజం నుంచి విలనిజం, అక్కడి నుంచి హీరోయిన్ ప్రేమ, తోటి సైనికుల బాధను ఎంతో వైవిధ్యంగా ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. అంత తక్కువ బడ్జెట్ లో అంత మంచి అవుట్పుట్ ఎలా ఇచ్చాడు అని ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అండ్ మేకప్ వర్క్ గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. విక్కీ కౌశల్ బాడీ మీద దెబ్బలను ప్రాస్థెటిక్స్ తో చాలా రియలిస్టిక్ గా చూపించిన విధానం అద్భుతం. విక్కీ తర్వాత అవార్డు గెలుచుకోవాల్సిన డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మేకప్ డిపార్ట్మెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా 5000 మంది మొఘల్ సైన్యంతో చావా పోరాడే సీక్వెన్స్ ను తెరకెక్కించిన విధానం అద్భుతమని చెప్పాలి. చావా తర్వాత బాలీవుడ్ లో విక్కీ కౌశల్ హవా మొదలవడం ఖాయం.